గం గణపతయే నమః. హరి ఓం. గరుడ మహాపురాణంలో వెంకటేశగిరి యాత్రాక్రమం గురించి చెప్పుకుంటున్నాం. ఈ విధంగా పర్వతానికి పూజ, నమస్కారం వైష్ణవులచే చేయబడాలి. దానికి భిన్నమైనది అవైష్ణవులచే చెయ్యబడేది. రమ, బ్రహ్మ మున్నగు వారిచే పూజింపబడే శ్రీనివాసుడు నిత్యము పర్వతాగ్రమునందు అంతర్యామి అయి ఉంటాడు. మిక్కిలి శ్రేష్ఠుడైన పరముడగు శ్రీనివాసుని ఇక చూడగలనని ఆ పర్వతాన్ని అధిరోహించింది. ఈ విధంగా పలికి కపిలమనే పేరుగల పుణ్యతీర్థము వద్ద తన తండ్రితో కలిసి ఒక స్థానం కల్పించుకుంది. శ్రీనివాసుడైన హరి ఇక్కడే ఉన్నాడు. ద్రవ్యం చేతగాని, రూపం చేతగాని, మరో విధంగా కాని కాదు అని ముందు స్నానం చేసి ముండనం చేయించుకొని, తలనీలాలు సమర్పించుకొని, గొప్పదైన ఆ తీర్థమందు తీర్థ శ్రార్థాన్ని చేయించుకొని, తీర్థ పూజ చేయించుకొని, గోవు, భూమి, హిరణ్యమున్నగు సమస్త దానాలను ఇచ్చి ఆ సాధ్వి శైలాన్ని అధిరోహించింది. తండ్రి ముందు ఎదురుగా శాలగ్రామము నుంచి ప్రణమిల్లగా ఆమె కూడా మిక్కిలి భక్తితో మళ్ళీ ప్రణామం ఆచరించింది. 100 మెట్ల వరకు ఇట్టు అధిరోహించి ఆమె అక్కడ ఒకచోట ఉపవిష్టురాలయింది. ఆమె భాగవత పురాణాన్ని శ్రవణం చేసింది. పిమ్మట వెంకటాద్రి గొప్పతనాన్ని కూడా శ్రవణం చేసింది. జైగీషభ్యుడని గురుపాదుల ద్వారా భక్తితో భగవతత్వాన్ని, వెంకటాద్రి వృత్తాంతాన్ని అంతను శ్రవణం చేసింది. ఇది శ్రీ గరుడ మహాపురాణం ఉత్తరఖండం 3వ అంశమనబడే బ్రహ్మకాండలో వెంకటేశగిరి యాత్రాక్రమం అనే 23వ అధ్యాయం సమాప్తం. గరుడ మహాపురాణంలో ఇప్పుడు మనం శ్రీ వెంకటేశ్వర పర్వతారోహణ క్రమం, తద్భక్త, తత్పర్వత నామాలు గురించి చెప్పుకుంటున్నాం. జైగీష్యుడు ఈ విధంగా వచించాడు. కన్యా, నీవు విను. శ్రీ వెంకటాచలమనే పేరుగల గిరిని ఎక్కేటప్పుడు నవ్వుతూ ఉండే ముఖంతో, పవిత్రత పాటిస్తూ, గొప్పదైన గీతాపఠనం చేస్తూ సర్వజనము ఆరోహణం చేస్తూ ఉంటుంది. ప్రతి పదమునందు శ్రీనివాసుడు దేవుడంటూ, ఆయన సమర్థుడు అంటూ, భూషణుడంటూ, ఆయన చాలు అంటూ భక్తవర్గం సంతోషిస్తుంది. అందరూ ఇట్లు ఆనందిస్తూ మోక్షం పొందుతున్నారు. కుమారి, హరి సంతుష్టుడైతే లభ్యం కానిది ఏముంటుంది? మెట్ల మార్గమందు ఎవడు పురాణం వింటాడో అతడు అప్పుడు సర్వతీర్థయాత్ర చేసినట్లే. ఆ విధంగా మార్గమందు పగలు ఎల్లప్పుడూ ఇక్కడ హరి అయిన శ్రీనివాసుని, గురువును ప్రస్తుతిస్తూ ఉంటారు. సోపానాల మధ్యలో సాలగ్రామాన్ని స్థాపించి అక్కడ ఆ దేవుని మహిమలు వింటూ మళ్ళీ మళ్ళీ నమస్కరిస్తూ ఆ సాధ్వి మెట్లను అధిరోహించసాగింది. పక్షీంద్ర, మెట్ల యొక్క ఆరోహణం చేత వైష్ణవులు కాని వారికి హరిప్రీతి కలుగదు. ఖగరాజా, అంధతమస్సునందు వారిని పడవేయటానికి అదే మిక్కిలి సాధనమవుతుంది. ఈ విధంగా చెప్పసాగింది. ప్రతి ప్రదేశమందు ఇట్లే చేయసాగింది. ఆ దేవి మళ్ళీ జైగీషభ్యునితో ఇట్లంది. జైగీషభ్యుడని శ్రీనివాసుడైన హరి బ్రహ్మాదులకు కూడా శ్రీనివాసుడే గురువుగా కనిపిస్తున్నాడు. గురు బ్రహ్మ గురు విష్ణు. జైగీషస్వ సద్గురు, నీవు దయ ఉంచి వచించు. ఆమె ఇట్లు పలుకగా జైగీషభ్యుడు హరినుద్దేశించి సోమపుత్రి అయిన సాధ్వికు ఆ కన్యతో ఇలా వచించాడు. బ్రహ్మాదులకు కూడా శ్రీనివాసుడు కనిపిస్తూ ఉంటాడు. అనంత రూపాల కన్నా ఎక్కువైన కాంతితో ప్రకాశించేవాడై వెంకటేశ్వరుడు రుద్రాదులకు కనిపిస్తాడు. 1,00,000 సూర్యుల కన్నా మనోహరమైన వెలుగులతో ఆ వెంకటేశుడు రుద్రాదులకు గోచరిస్తాడు. 1000 సూర్యుల కన్నా ఎక్కువైన కాంతితో ప్రకాశించువాడై మెరుపు వలె విరుబిట్లు గొలుపుతూ ఆ రమేశుడు మానుషులకు కనిపిస్తాడు. ఋష్యాదులకు చంద్రుని వలె, సత్పురుషులకు, మనుష్యులకు ప్రత్యక్షంగాను హరి కనిపిస్తాడు. ఋషులకు ఎల్లప్పుడూ ప్రత్యక్షంగా శ్రీనివాసుడైన హరి నక్షత్రం వలె కనిపిస్తాడు. ఖగేంద్ర, సంసారులైన వారికి శ్రీనివాసుడైన ఆ వెంకటేశ్వరుడు సూర్యుని వలె గోచరిస్తాడు. విద్యాజ్ఞానం కలవానికి శ్రీనివాసుడు సందిగ్ధ ప్రకాశుడైనట్టి కనిపిస్తాడు. కలియుగంలో రాయి వలె నీల రూపకాంతితో శిలామాత్రమందు గోచరిస్తాడు. కలియుగమందు సర్వనరులకు శ్రీనివాసుడైన హరి శ్రీనివాసుని దేవి యొక్క స్వరూపంతో ఉంటాడు. ఎందువలననగా కలియుగమందల మనుష్యులు రాజసులు, తామసులు గాన అందరూ ఆ దేవుని పూర్తిగా తెలియజాలరు.
భగవత్ సాంగత్యం కలిగిన సాత్వికులు కొందరే ఉంటారు. అందువల్ల కలియుగంలో భక్తులు దుర్లభులు. భక్తుల వలె ఎవరు కనపడతారో వారు నిజంగా భక్తులు కారు. వారందరూ శిష్ణూదర సంబంధరాసక్తులు మాత్రమే. మైథునాసక్తి మరియు ఉదర పోషణాసక్తి కలవారు మాత్రమే. వాటి కోసం మాత్రమే యాత్ర చేస్తారు. కలియుగమందు భక్తి, జ్ఞానం దుర్లభాలు. భక్తులుగా కనపడుతున్న వారు ఎల్లప్పుడూ విరక్తులు కారు. వారికి హరి యొక్క సందర్శనం దుర్లభం. ఖగేంద్ర, భక్తి స్వరూపాన్ని నీకు చెప్తున్నాను. జ్ఞాన సంపూర్ణుడు పరమాత్మయందు వాత్సల్యం కలిగి ఉంటాడు. భక్తితో కూడిన వాడు దోషాలతో నిండి ఉండడు. నీకు ద్వేషాలను గూర్చి వివరిస్తున్నాను విను. స్వతంత్రుడై అప్రాకృతుడైన ప్రకృతికి పరుడైన జీవాభేదం భేద దృష్టి లేని కల హరి అందెప్పుడు అతడు అస్వతంత్రుడని భావించడం జ్ఞానానందాదులచే పరిపూర్ణుడైన హరియందు గుణాలచే హరిపూర్ణుడు కాడని భావించడం దేశాలు. లక్ష్మి, బ్రహ్మ, రుద్రుడు మున్నక దేవతలతో అలాగే ద్విజులతోనూ హరిని సమానంగా లెక్కించడం అనే చింత ఎల్లప్పుడూ ద్వేషమనబడుతుంది. విష్ణువు యొక్క ఆపేక్షచే బ్రహ్మరుద్రాదులను ఎల్లప్పుడూ అధికులుగా ఆలోచించటం కూడా ద్వేషమే. భద్రురాలా, విష్ణువు యొక్క హస్త పాదాలికములందు భేదజ్ఞానం కలిగి యుండుట కూడా మహాత్ములు ద్వేషమని చెబుతారు. అవతారాలలో పరిచ్ఛేదం, భేదం పాటించటం, మరణం ఉందని ఆలోచన కూడా అలాగే ద్వేషంగా భావింపబడుతుంది. విష్ణు భక్తులను ద్వేషించడం దోషమని ఆర్యులు వచిస్తారు. వారి వాక్యాలను దూషించడం కూడా ద్వేషమే. కుమారి, కాదు కాదు, లోకంలో ఈ దోషాలతో కూడియున్న వారే కనపడుతున్నారు. వారు ఎప్పుడునూ భక్తులు కారు. కన్య ఈ విధంగా పలికింది. జైగీషస్య, ఎవరెవరు భక్తులో నాకు తెలియజెప్పవలసింది. వీరు ఏ విధంగా భక్తిని ప్రదర్శిస్తారు. మహాత్ముడైన శ్రీనివాసుడగు హరి వారికి రక్షకుడు కదా. హరి ఎల్లప్పుడూ భక్త బృందముల యందు దయగలవాడు కదా. భక్తవర్యుడు మహాత్ముడైన జైగీషస్యుడు ఈ విధంగా ప్రశ్నింపబడిన వాడై కన్యను స్మరిస్తూ ఇలా పలికాడు. ప్రహ్లాదుడు మున్నగువారు శ్రీనివాసుని భక్తులు. నృసింహుని యందు ఉత్తమమైన భక్తిని ప్రకటించి అతడు సామ్రాజ్యం పొందాడు. అటు పిమ్మట నరసింహుని వలన మిక్కిలి గొప్పదైన జ్ఞానం పొందగలిగాడు. పరాశరుడు శ్రీనివాసుని భక్తుడు. అతడు వ్యాసరూపుడైన హరిపై భక్తిని ప్రకటించి హరిని స్తుతించి అతని వలన జ్ఞానతత్వం పొంది భక్తిచే వృద్ధి పొందిన మనస్సు కలవాడై మోక్షాన్ని పొందాడు. శ్రీనివాసుని భక్తుడైన ఏ నారదుడున్నాడో గర్భవాసంలోని హరియందు భక్తి కలిగి ఉన్నాడు. ఆ భక్తితో బ్రహ్మపుత్రత్వాన్ని పొందాడు. అంతేకాదు, జ్ఞానం పొంది హరి వలన ముక్తిని పొందాడు. శ్రీనివాసుని భక్తుడైన ఏ అంబరీషుడు ఉన్నాడో పరదేవుడైన హరియందు భక్తిని ప్రకటించి హరిని జపించి జ్ఞానం పొంది భక్తిచే వృద్ధి పొందిన మనస్సు కలవాడై మోక్షం పొందాడు. దుర్వాసుడు కూడా ముక్తి పొందాడు. ముచుకుందుడు శ్రీనివాసుని భక్తుడు. అతడు వైరాగ్యంతో భక్తిని దృఢంగా పెంచుకొని విష్ణువు వలన తత్వజ్ఞానాన్ని పొంది ఆ మహాత్ముడు భక్తి సంవర్ధితాత్ముడై మోక్షాన్ని పొందాడు. పుండరీకుడు శ్రీనివాసుని భక్తుడు. అతడు తండ్రిచే ఆదేశింపబడిన వాడై విష్ణు భక్తిని పెంపొందింపుకొని హరిప్రసాదం వలన ఉత్తమమైన జ్ఞానం పొంది భక్తిచే పెంపొందింపబడిన మనస్సుతో మోక్షం పొందాడు. బ్రహ్మ, వాయువు, సరస్వతి, ఋజువులు, యోగులు అందరూ భక్తులుగా తెలియదగిన వారు. వారు ఎల్లప్పుడూ మురారి యొక్క అవిచ్ఛిన్నమైన భక్తులు. వారు కామ్య కర్మానుసక్తులు కారు. వారు పరిశుద్ధ స్వరూపులు. గిరీశుడు, నాగేశుడు, ఖగేశుడు అని పేర్లు కలిగిన వారు దేవతలు. శుక్రుడు, అరుడు అంటే అంగారకుడు, గురువు, చంద్రుడు, ఇంద్రుడు, సూర్యుడు, చంద్రుడు ఆహ్లాదపరిచేవాడు. ఇంద్రుడు మంచు కిరణాలచే తడిపేవాడు. జలేశుడు, అగ్ని, మనువు, ధర్ముడు, కుబేరుడు, విఘ్నేశుడు, అశ్విని దేవతలు, మరుద్గణాలు, పర్జన్యుడు, మిత్రుడు మున్నగవారు అందరూ ఎల్లప్పుడూ శ్రీనివాసుని భక్తులే. విశ్వామిత్రుడు, భృగుడు, అర్వుడు, కుచ్చుడు, మరీచి, అత్రి, పులహుడు, క్రతువు, శక్తి, వశిష్ఠుడు, గౌతముడు, పులస్త్యుడు, భరద్వాజుడు శ్రీనివాసుని భక్తులు. మాంధాత, నహుషుడు, అంబరీషుడు, సగరుడు, పృథు చక్రవర్తి, హైహయుడు, ఇక్ష్వాకువు, భరతుడు, యయాతి, సతలుడు, ధర్ముడు, వివక్షి, ఉత్తానుడు, విభీషణుడు, దశరథుడు వీరు మహాజ్ఞానులు. వీరందరూ ఎల్లప్పుడూ గురువైన శ్రీ వెంకటేశ్వరుని భక్తులుగా భావింపబడుతున్నారు. భాగీరథి, సముద్రుడు, యమున, సరస్వతి, గోదావరి, నర్మద, కృష్ణ, భీమరథి, సరయువు,
ఫల్గునది, కావేరి, గండకి, కపిల అను వీరందరూ భామిని, హరిభక్తులు అందరూ ఇందే ఉన్నారు.